రాయి లాంటి మనసున్న మనిషి చేతిలో తుపాకీ గురిపెట్టి కన్నీరు కారుస్తావెందుకు? కాలుస్తావో కట్టి తీసుకెళ్తావో కానీ. నువ్వు పొరపాటు పడుతున్నావు విజయ్. నిన్ను ప్రేమించని గనకే నీ గురించి అర్థం చేసుకున్నాను. నువ్వు నిర్దోషమని తెలుసుకున్నాను. కానీ చట్టానికి లోకానికి అది తెలియజేయాలంటే సాక్ష్యంగా అసలు దోషిని చూపించాలి. అందుకే ఇంతవరకు ఆగాను. నువ్వు రాయప్పని తీసుకురాగానే అతన్ని చట్టానికి పట్టించి నీ నిజాయితీని నిరూపించడానికి పోలీసులు రమ్మన్నాను. కానీ నేను వచ్చే లోపుగానే వాడు కాస్త తప్పించుకుపోయాడు. అంటే నేనే తప్పు చేయలేదని నువ్వు నిజంగానే నమ్ముతున్నావా? నా ప్రేమ సాక్షిగా నమ్ముతున్నాను. కానీ కాసేపట్లో రాబోతున్న పోలీసు వాళ్ళని నమ్మించడానికి ఏ సాక్ష్యం లేదు. అందుకే చెప్తున్నాను, నువ్వు వెంటనే తప్పించుకుని పారిపోవాలి. పారిపో విజయ్. Arrest him. జమదగ్ని 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 జమదగ్ని. మీరు అటేయండి. ఏమిటి ఇన్స్పెక్టర్, హఠాత్తుగా మా క్లాస్ మీదకి వచ్చి పడ్డారు? జమదగ్ని అనే ఒక సంఘ విద్రోహి తప్పించుకుని ఇటువైపు వచ్చాడు. వాట్ యు మీన్? ఏమిటి మీరు మాట్లాడేది? పరీక్షలు చదువుకుని మమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారా? I will lodge a complaint to your authorities. Excuse me. Don't enter the college premises without proper search warrant. Please go. సారీ సార్. Thank you, sir. ఓకే ఓకే. జమదగ్ని గారు, పోలీసులు వెళ్ళిపోయారు, బయటకు వచ్చేయండి. మీ ఆర్టికల్స్ మేము రెగ్యులర్ గా చదువుతాం. మేము అందరం మీ ఫ్యాన్స్ సార్. మీ రాతల ద్వారా వెలుగు చూపి ఆదర్శంగా నిలబడే మీరంటే మా అందరికి చాలా అభిమానం సార్. రేపటి నాయకులైన మీరైనా నా రాతలోని నిజాన్ని గ్రహించినందుకు చాలా థ్యాంక్స్. జమదగ్ని విప్లవ విలేకరి జమదగ్ని, విద్యార్థి నాయకుడు జమదగ్నికి, జమదగ్ని 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 విప్లవ విలేకరి జమదగ్ని. వణకం వాదారే, వణకం వణకం. నాందా తమిళనాడు నుండి వస్తుంది. నువ్వు తమిళ దేశం నుంచి వచ్చావని నీ చరిత్ర అంతా ఆయనతో చెప్పానయ్యా. కానీ చూడు, నీ తమిళ సారా అయితే నా తెలుగు సారా. నువ్వు నా మీదకి రాకు. హెల్మెట్ విషయం ఇప్పుడు మాట్లాడు. వాజారే, எனக்குதான் தெரிஞ்சிంది మీరు ரொம்ப நல்ல గవర్నమెంట్ అని, ரொம்ப బాగా పరిపాలిస్తుంటారని. எனக்கு ரொம்ப సంతోషం అయితే. ఆయన నల్ల గవర్నమెంట్ తెల్ల గవర్నమెంట్ మా బాగా తెలుసు, కానీ ఆయన టైం చాలా తక్కువ. విషయం చెప్పే. ப்ரோக்ராம் இருக்கும் வாஜாரே. எனக்குதான் ஒரு ஹெல்மெட் ஃபேக்டரி இருக்கு. அது ரொம்ப நஷ்டமா போகுது. அதுக்காக எனக்கு ரொம்ப கஷ்டமா இருக்கு. ట్రాఫిక్ జాస్తిగా ఉంది. అందరి వాడికి తల మీద హెల్మెట్ వేణు అని ఒక రూల్ అసెంబ్లీలో పాస్ పన్న. ఏమిటి అందరి తల మీద హెల్మెట్లా? అవేమన్నా కిరీటాలా? బాగదు బాగదు. ఆయన మాట గడ్డు రాకండి. పెట్టి చాలా బరువుగా ఉంది. ₹1.
ரொம்ப సంతోషం. ప్రతిరోజు మనం అనేక రోడ్డు ప్రమాదాలు చూస్తున్నాం. ఆ ప్రమాదాలు రోడ్డు మీద వెళితేనే కాదు, ఫుట్పాత్ మీద వెళ్ళినా కూడా సంభవిస్తున్నాయి. ఎన్నో చావులను మనం చూస్తున్నాం. అన్నింటినీ అరికట్టలేకపోయినా కొన్నింటినైనా అరికట్టాలనే ఉద్దేశంతో రైళ్లు, కార్లు, స్కూటర్లు, మోటార్ సైకిళ్లు, సైకిళ్లు మొదలగు వాహనాల్లో వెళ్లే ప్రయాణికులే కాకుండా రోడ్డు మీద, ఫుట్పాత్ల మీద నడిచే జనం చిన్న పెద్ద, ఆడ మగ, పిల్ల పాప అనే తారతమ్యం లేకుండా అందరూ విధిగా హెల్మెట్లు ధరించాలనే రూల్ ని నేను ప్రవేశపెడుతున్నాను. తన స్వలాభం కోసం, స్వార్థం కోసం ఆ సత్యమూర్తి అర్థం లేని హెల్మెట్ చట్టాన్ని ప్రవేశపెట్టాడు. ఇలాంటి చట్టాలను ప్రవేశపెట్టి అతని ప్రభుత్వాన్ని, అతని తుగ్లక్ చర్యల్ని పబ్లిక్ గా విమర్శించాలి, ప్రజలకు తెలియజెప్పాలి. ఆహా, చలతారు చెప్పుతో కొట్టినట్టుగా అందమైన తెలుగు భాషలో తిట్టాడండి. జెరాక్స్ కాపీ. నమస్కారం. ఆ జమదగిరి గాడు మన గురించి తన ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాసి గోళ్ల మీద అతికిస్తున్నాడు. పట్టుకోమంటే పట్టుకోకుండా ఏం చేస్తున్నావయ్యా? సార్, మీ హెల్మెట్ రూల్ వల్ల ప్రతి ఒక్కడు హెల్మెట్ పెట్టుకుంటే ఈ రోడ్డు మీద తిరుగుతున్నాడు. తెలిసిన వాళ్ళనే గుర్తుపట్టలేకపోతున్నాం. ఇక నేను వాడిని ఎలా పట్టుకోగలను సార్? హెల్మెట్ చట్టం పెట్టినందుకు కొంప మునిగేటట్టుంది. ఇది ఏడ్చి ఎక్కింది. హెల్మెట్ చట్టం తీసేస్తేనే జమదగ్నిని పట్టుకోవచ్చు. తీసుకోండి బాబు. తీసుకోండి బాబు. మజ్జిగంటే ఉందే అయ్యగారు బాదం పాలు, మనకి బటర్ మిల్క్. ఏడే మొగుడు మొండి వస్తున్నాడు. నమస్కారం బెటరా. సత్యమూర్తి గారు ఎక్కడ? కుటీరంలో ఉన్నారండి. గుడిసెల్లో ఉండాల్సిన కర్మ ఆయనకేంటయ్యా? గుడిసెల్లో, పేమెంట్ల మీద, బస్సు స్టాండులో ఉండాల్సిన కర్మ మాది. నమస్కారం. పదవిలో ఉన్నా ఏమీ అక్కర్లేదని వైరాగ్యంలో ఉన్న మహానుభావుడు. ఆయన మనిషి కాడయ్యా, మహర్షి. అవునండి, అవును. నిజంగా మార్చానండి. మహానుభావుడు. ఈ చెంబు నీళ్లతోనే స్నానం చేశారా? అదవయ్యా, అయ్యగారు దీంతో బాదం పాలు తాగిండు. రాజర్షి. రాజభోగం అంటే ఇలా ఉండాలి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. వారి పొద్దెక్కింది. లేవండి బాబు, లేవండి. ఉత్తిష్ట నరశార్దూలా. అదేవిడయ్యా, భయపడిపోయాను. పిందెడు బాదం పాలు తాగి హాయిగా రెస్ట్ తీసుకుంటున్న మీరెందుకు సార్ భయపడాలి? సార్, నాకు పెద్ద సైజు గ్లాస్ తో విషం ఇప్పించండి సార్, తాగి చచ్చిపోతాను. 10 మంది చేత విషం తాగించవలసిన వాడివి నువ్వు తాగటం ఏమిటయ్యా? ఏమైంది నీకు? చొక్కాకి చిరుగు వచ్చింది, కష్టంతో కడుపు వచ్చింది, త్వరలో శాస్త్రమైన చెప్ప చేతికి వస్తుంది. ఇంతే కాదండి, ఇంతే కాదు, ఇక్కడ కూడా. చిచ్చే, ఇదిగా ఆ 7 మంది అసలు విషయం ఏంటో చెప్పు. ఏముందండి అసలు విషయం? మిమ్మల్ని నమ్ముకొని ఊళ్ళో ఉన్న పొలవు పుట్ర అంతా అమ్మేసుకుని సారా కండక్ట్ కోసం డబ్బంతా ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు ఎవడి పెరట్లో వాడు కుటీర పరిశ్రమలాగా సారా కాచేసుకుంటున్నాడు. నా సారా మాత్రం గొడవలో చచ్చింది. ఓ మంచిలో చూసుకుని గొడవలో పెద్ద సారా పిపాలో తల ముంచి చచ్చిపోతారండి. ఇంతే కదా. ఇదిగా రాష్ట్రం మన చేతిలో ఉంది, ఏం చేయాలో నేను చెప్తాను. ఈ రోజుల్లో ప్రజలు తమకు తాముగా సొంతంగా సారా కాసుకుంటున్నారు. దీనివల్ల అటు ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ ఎంతో ఆగిపోతోంది. కల్తీ సారాల కారణంగా ప్రజలకు ఎంతో ప్రమాదము సంభవిస్తోంది. కనుక ప్రభుత్వం సారా ప్రజల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా కొనేటట్టు చేస్తే ఆ డబ్బుతో ఎన్నో ప్రజోపకరమైన పనులు చేయొచ్చు. అందుకని రేషన్లో 5 కిలోలు బియ్యం కొనే ప్రతి ఒక్కరూ బాటిల్ సారా విధిగా కొని తీరాలనే బిల్లును నేను ప్రవేశపెడుతున్నాను. ఇది తప్పుడు బిల్లులు ప్రవేశపెడుతున్న తుగ్లక్ రాజ్యం. మతి లేని మనుషుల రాజ్యం, అవకతవక నాయకుల రాజ్యం, అసలేని నాయకుల రాజ్యం, కవట సన్నాసుల రాజ్యం,
బూడిద నాయకుల రాజ్యం. విజయ్, ఈ న్యూస్ చూడు. చూడండి, ప్రజలు మూర్ఖులు కారు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే ఏమైనా అర్థం చేసుకుంటారు. ఏ ప్రభుత్వానికైనా ఎదురు తిరుగుతారు. దుష్ట పరిపాలన అంతం అందిస్తారు. మడిపోను అడిగే నాదు లేదని వీళ్ళు ఎత్త వచ్చినట్టు సాగిస్తున్నారు. వీళ్ళ అధికారం మట్టి కట్టుకుపోను. ప్రస్తుతం నీతికి అవినీతికి పోరాటం జరుగుతోంది. నీతిని దొంగ దెబ్బ తీసి కూలదోసి అవినీతి గద్దెనెక్కింది. రాబందుల్లాంటి అవినీతి రాజకీయ నాయకులు ప్రజల్ని పీనుగులను చేసి పొడుచుకు తింటున్నారు. మనమందరం ఒకే మాటలో ఒకే బాటలో నడిచి అవినీతిని కూలదోయాలి. అస్తమిస్తున్న నీతిని ఉదయింపజేయాలి. అప్పుడే నీతి బ్రతుకుతుంది, మనకు మేలు జరుగుతుంది. మేము మీతోనే ఉంటాం. మీరు చెప్పే లక్ష్యం కోసం మేమంతా కృషి చేస్తాం. ఇప్పుడు మన రాష్ట్ర గవర్నర్ శ్రీమతి కుమారి గారు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన రవికుమార్కి బహుమతి ఇస్తారు, పట్ట ప్రదానం చేస్తారు. Honorable Chief Minister, distinguished guests, and my dear students, today is a very important day in all your life. I'm very glad to confer degree on all of you. I hope that you will dedicate yourselves for betterment of the nation. పట్టాలు తీసుకున్నంత మాత్రాన పట్టభద్రుడైనట్టు లెక్క కాదు. విజ్ఞానం వేరు, వివేకం వేరు. ఈనాడు ఈ యూనివర్సిటీలో విజ్ఞానవంతులను గుర్తించి పట్టాలిచ్చిన అనేక మంది విద్యార్థులలో వివేకం లోపించడం చాలా దురదృష్టకరం. ప్రపంచ ఖ్యాతిగాంచిన గాంధీ గారేం చదువుకున్నారు? అబ్రహాం లింకన్ గారేం చదువుకున్నారు? కెనడీ గారేం చదువుకున్నారు? ఏం చదువుకున్న వాళ్ళు రాజ్యాలే లేరు. అయ్యా, మీ ఉపన్యాసం తప్పు రూట్లో పోతుంది. వాళ్ళు సబ్జెక్ట్ చదువుకున్నారండి. వాడు చదువుకున్నారు సరేనయ్యా. చదువుకున్న వాళ్ళందరూ వాళ్ళలాగా కాగలరా? మరి నా దేవుడే కాపాడాలి. వెలుగుచు. నమస్కారం. అందుచేతే చదువుకి విజ్ఞానానికి ఏమీ సంబంధం లేదని చెప్తున్నాను. స్టాప్ ఇట్. మా చదివే వృధా అన్నప్పుడు ఈ డిగ్రీలు ఎందుకు, ఈ కప్పులు ఎందుకు? అసలు మాకు చదువు ఎందుకు చెప్పారు? మా డబ్బుని, మా కాలాన్ని ఎందుకు వృధా చేశారు? అయినా రేషన్ షాపుల్లో సారా అమ్మడానికి, యూనివర్సిటీలో డిగ్రీలు పంచడానికి మీకు తేడా లేదన్నమాట. అసలు మీ పరిపాలనలో జనానికి ఏం ఒరిగింది? ప్రతి ఊళ్ళోనూ ఆకలి చావులు, మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు తప్ప. మీరు పైకి మాత్రం పెద్ద మనుషులు. ఈ డిగ్రీలు ఉన్నా లేకపోయినా ఉద్యోగం కోసం చెప్పులు అరిగేలా తిరగాలి. ఇది మాత్రం ఇంకెందుకు? మీ పోలీస్ రైడ్ లో చనిపోయిన కుర్రాడు చాలా బుద్ధిమంతుడు, తెలివైనవాడు. చట్టం అతను చావుకు కారణం కావడం చాలా విచారకరం. ఏ మిస్టర్ ప్రిన్సిపాల్, ఆ కుర్రాడి గదిలో మాదక ద్రవ్యాలు, నక్సలిజానికి సంబంధించిన సాహిత్యం దొరికాయి. చూడండి, చెడుతో మంచి కలిసి ఉన్నప్పుడు అది కూడా దెబ్బతినక తప్పదు. వీ కాంట్ హెల్ప్. దీని మీద చాలా తొందరలో స్టూడెంట్ అజిటేషన్ ప్రారంభం అవుతుంది. జాగ్రత్త. దాన్ని ఎలా అణిచివేయాలో మా డిపార్ట్మెంట్ కు బాగా తెలుసు. అన్యాయాలు, అక్రమాలు, అన్యాయాలు, అక్రమం, అన్యాయం, అక్రమం, అన్యాయం. ఆపుదామనుకున్నా, అణుచుదామనుకున్నా ఈ ప్రజాశక్తి ఆగదు. ఇది వెల్లువై ముందు కురికి పదవుల్లో ఉన్న పెద్దల్ని, ఆ పెద్దలకి తొత్తులై బ్రతికే అధికారుల్ని ముంచివేస్తుంది. పోలీసు జులుం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న ఈ ఒక్క విద్యార్థి మరణం అనేక వేల మంది విద్యార్థుల ఆవేశానికి ఆరంభం అవుతుంది. అతి త్వరలో ఈ ప్రభుత్వపు పునాదుల్ని కదిపి కుదిపి పడగొట్టే మహోన్నతమైన నిజం నిద్రలేస్తుంది. అది ఆకాశవాణిలా మారుమోగి స్వార్థపరుల గుండెల్ని బద్దలు చేస్తుంది. ఒక అనామకుడు అంత ధీమాగా మాట్లాడాడు అంటే వాడికి ఏదో ముఖ్యమైన విషయం తెలిసి ఉండాలి. అన్నట్టయిజీ, ఆ ప్రకాశం పరిస్థితి ఎలా ఉంది? సార్, అకార్డింగ్ టు డాక్టర్స్ రిపోర్ట్, హిస్ బ్లడ్ యూరియా కౌంట్ ఈజ్ ఆన్ హై సైడ్. ఈ లైక్లీహుడ్ ఆఫ్ కమింగ్ ఇస్. పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి నీకే ఆ మాటలు ఓటు తిరగడం లేదు. ఇవన్నీ తెలుసుంటే పదవిలోకి ఎలా వస్తావయ్యా? అయ్యా, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ప్రకాశం గారు పేరుకు మాత్రమే బతుకున్నారు కానీ చచ్చిపోయిన వాడి కింద లెక్క. ఆయన్ని మనం మర్చిపోవడం మంచిదండి. పేరుకు మాత్రం ఎందుకు బతికొండాలయ్యా? రేపు ముసలాడు హఠాత్తుగా కళ్ళు తెరిచి ఆ తర్వాత నోరు తెరిచాడు అంటే మన గొప్ప మునుగుతుంది. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది.